మై డియర్ సబ్స్క్రైబర్స్, నేనైతే కలియుగ వైకుంఠంలో ఉన్నాను. కలియుగ వైకుంఠం అంటే ఏంటో చూపిస్తాను రండి. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఈ కలియుగాన్ని కాపాడడం కోసం మన వైకుంఠపురం తెనాలిలో వెలిశారు. ఈ వైకుంఠపురం టెంపుల్ని చూస్తే నాకు ఎక్కడలేని భావోద్వేగం వస్తుంది. ఎందుకు అంటే నా జీవితం ఇక్కడి నుంచే మొదలైంది. అంటే నా మ్యారేజ్ లైఫ్, నా ఎంగేజ్మెంట్ అయ్యి తర్వాత మేమిద్దరం వెళ్ళిన ఫస్ట్ టెంపుల్ వైకుంఠపురం. నేనైతే అందుకోసం స్వామి ఈ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశావు, ఇంకా ఫర్దర్గా మా ఫ్యూచర్ మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ 7 శనివారాలు మొక్కున్నాను. ఇది వచ్చేసి 5వ వారం. నేను ఈ 5 వారాలు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి నిత్యాన్నదాన భోజనం టోకెన్ తీసుకొని నేను భోజనం చేస్తూనే ఉన్నాను. నాకు భోజనం చేసేటప్పుడు నాకు గుర్తొస్తుంది ఏంటి అంటే, మనం తినే ప్రతి అన్నం మెతుకు పైన మన పేరు ఉంటుంది అని నేను ఈ భోజనం తర్వాతే నేను అది నమ్మాను. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి వదిలిన ప్రసాదం అది చిన్న అన్నం మెతుకు అయినా నాకు చాలా తృప్తినిస్తుంది. ఆయన ద్వారా వచ్చింది ఈ భోజనం తింటుంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది. ఎంత బాగుంటుందో. అన్నం, పప్పు, పచ్చడి, సాంబార్, పెరుగుతో పెడతారు. సూపర్.